పర్టికులర్ గా అంటే కనుక మార్నింగ్ 3 o'clock వెళ్ళిపోతుంది. మదర్ అనేది రాదు. ఇంకొన్ని సర్పాలు నాతో ఉంటాయి. అవి అంటే కనుక నాకు కాపలాగా పెట్టింది మా అమ్మ. తను మాత్రం గుడి దగ్గర ఉంటది. అప్పుడప్పుడు స్వప్నంలో మేము కలుస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ నిద్రపోతాను కదా, ఆ టైంలో నేను వెళ్ళి అక్కడ మా మమ్మీని కలుస్తాను. ఎక్కడైనా కానీ పాము వెళ్తున్నట్టు కూడా నాకు తెలుస్తుంది. అందుకే నేను వినగలను. మేము హైదరాబాద్ కి వచ్చినాక దగ్గర 10 ఇళ్ళు మారాం. 10 ఇళ్ళు మారినా కూడా మాకెవరికి కనిపించలేదు. ఇరుగు పొరుగులు ఉంటారు కదా, వాళ్ళు మీరు వచ్చినప్పుడే పాములు వచ్చినాయి, మీ ఇంటి వైపే పక్కన పడిగి విప్పి చూస్తా ఉన్నది, మీ ఇంటి వైపే చూస్తా ఉన్నింది అని చాలా మంది అనేటోళ్ళు. మేము ఏ బుద్ధి పెంచలే. అంటే మేము ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కూడా నేను కొన్ని ఎందుకంటే తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని ఇల్లు కూడా నేను చేంజ్ అయ్యాను దీని గురించి తెలుసుకోవాలని కూడా. తెలుసుకోవడానికి వస్తుందా ఇది నిజమా కాదా అని చెప్పేసి. అంటే మాకు అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, అత్త వాళ్ళకు లేదు, అమ్మ వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి ఇంటి దగ్గర. నా పేరు కూడా ఆయనదే, మా నాన్న పేరు కూడా అదే. కాబట్టి మాకు నా మ్యారేజ్ కాకముందు కూడా పుట్టక ఒక్క పొద్దు ఉండేటోళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత నేను పుట్టక ఒక్క పొద్దు ఉండలేకపోయాను. ఇంకా నాకు ఎప్పటికి అంటే ఆ ఒక్క పొద్దు అనేది ముక్క అనేది అట్లే ఉంటది కదా, మ్యారేజ్ అయినా కాకపోయినా ఉంటది కదా. అట్లా ఇంకా పెళ్ళైన సంవత్సరం ఉండకూడదు అన్నారు. మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టడము ఇంకా అట్లా జరిగిపోయింది. సెకండ్ టైం బాబు చనిపోయాడు. ఈ అమ్మాయి కడుపున పడినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా నరకం పడ్డా. అంటే ఒక ఏదో దుష్ట శక్తి అంటారు కదా, ఆ శక్తి నా కడుపు మీద కూర్చొని తొక్కడం కానీ అట్లా చేశాను. అన్ని చాలా చేశాను. నేను ఫ్యామిలీ డాక్టర్ 7th మంత్ పడక ముందే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయినాయి నాకు. డెలివరీ అయ్యే సిచ్యువేషన్ నాది. 10 days హాస్పిటల్లో ఉన్నాం. 10 days హాస్పిటల్లో ఉన్న తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని, ఎందుకు తండ్రి నాకు అప్పుడు బిడ్డను పోగొట్టావు, మళ్ళీ ఈ బిడ్డను కూడా ఇట్లా చేస్తావా, ఎందుకు నీ బిడ్డను నువ్వు కాపాడుకోలేవంటే అప్పుడు నా పెయిన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు నాకు పెయిన్స్ అనేది కంట్రోల్ అవ్వలేదు. 7 days ఉన్నాము. 7 days ఉండి డిసైడ్ చేసే టయానికి ఇమ్మీడియట్ గా నాకు జ్వరం రావడము, ఇంకా బాడీ అంతా సెవర్ అవుతుంటే చలి జ్వరం వచ్చేసింది. 102 ఉన్నింది ప్రెగ్నెన్సీ అప్పుడు నేను. ఇంకా 102 ఉండేసరికి పక్కన బెడ్స్ లో ఉంటారు కదా జనరల్ వాటది, వాళ్ళు ముస్లిం ఆంటీ వచ్చేసి 2 బెడ్షీట్లు వేసి నేను కప్పింది ఆ చలికి తట్టుకోలేక. అంటే ప్రెగ్నెన్సీ కదా, బిడ్డ అనేది పైకి వస్తుంది. ఇంకా సడన్ గా డాక్టర్ మా రావడం, ఇంజక్షన్లు వేసి మళ్ళీ సెలూన్ పెట్టింది. మళ్ళీ 3 days ఉండాల్సి వచ్చింది. అంటే కడుపున పడినప్పటి నుంచి పాప నాకు కింద పడేయడాలు 4 month లో. అంటే మనం నిలబడుకొని మాట్లాడుతుంటే ఉగాది పండుగ రోజు అంటే పల్లెటూరులో నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎలా ఆరోగ్యం ఎలా ఉంది, అప్పుడు బాబు చనిపోయినాడు, ఇప్పుడు ఈ పాప కడుపున ఉంది కదా, ఎలా ఉంది ఏం కదా, డాక్టర్లు ఎట్లా చెప్తున్నారు అది మాట్లాడుకుంటా ఉన్నాం. అట్లా నన్ను వెనకాల నుంచి ఎవరో తోసినట్టు బోర్లో పడితే ఒక 10-15 నిమిషాల వరకు నాకు సృహ లేదు. తర్వాత మళ్ళీ సృహలోకి వచ్చినాక కడుపు నొప్పి స్టార్ట్ అయింది. కడుపు నొప్పి స్టార్ట్ అవ్వడము ఇంకా అటనే ఇంటికి తీసుకొని వచ్చారు. మా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కడుపు నొప్పి ఎక్కువ కావడం మళ్ళీ ఎమ్మడింటికి హాస్పిటల్కి వెళ్ళాం. ప్రొద్దుటూరు హాస్పిటల్ ఫ్యామిలీ డాక్టర్. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 2 రోజులు మళ్ళీ హాస్పిటల్లో ఉండడము ఇవన్నీ జరిగినాయి. నాకు డెలివరీ అయినంత వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. డెలివరీ అయిన తర్వాత కూడా పాప పుట్టడం కూడా నల్లగా పుట్టింది. మెడిసిన్ ఎక్కువ హెవీ డోస్ అవి మెడిసిన్ కూడా. అంటే పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ నేను ఏ ప్రాబ్లం లేదు మేడం. నాకు ఇంజక్షన్లు కానీ మెడిసిన్ కానీ ఏదో మంత్లీకి వెళ్ళడం అట్లా జరిగింది. నేను పెద్ద అమ్మాయి డెలివరీ అయ్యే 9 month వరకు కూడా నేను మిషన్ కుట్టేదాన్ని. ఈ పాప కడుపున పడినప్పుడు ఇంకా బెడ్ దిగాలంటే కష్టం లేదు. ఆమెను అడుగుతాను ఏం చెప్తుందంటే కనుక జస్ట్ ఒక నవ్వుతుంది. తంటగా ఈ మధ్య నాకు ఆ టెంపుల్ కి వెళ్ళడం, కన్ఫర్మ్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. స్టార్టింగ్ ఏమైనా ఎలా ఉంది అనేది అది జస్ట్ నార్మల్. నేను ఫస్ట్ నుంచి చదువు మీద ఫోకస్ పెట్టాలని అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించడం కానీ ట్రై చేశారు. బట్ నాకు చదువు మీద మాత్రం ఏం గుర్తుండదు. సో అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళు స్టడీ అనేది స్టాప్ చేశారు. మమ్మీ వచ్చి నాకు చెప్పేది, మా మమ్మీ అండ్ ఫాదర్ ఇంకా ఉన్నారు, వాళ్ళు వచ్చి నాకు కనిపించి చెప్పారు. చిన్నప్పుడు నాకు పర్టికులర్ గా మొత్తం ఏం గుర్తులేదు, కొంచెం విజువల్స్ మాత్రం నాకు కనిపించాయి. నేను చిన్నప్పుడు ఎలా ఆడుకునేదాన్ని, వాళ్ళతో ఎలా ఆట పట్టించేదాన్ని, ఎక్కడెక్కడ దాక్కునేది, ఇవన్నీ నాకు కనిపించాయి. ఫస్ట్ నాకు సర్పరూపంలో కనిపించారు. సర్పరూపం నుంచి మనిషిగా వచ్చి నా పక్కన కూర్చొని నాకు చెప్పారు. 9 years నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కనిపిస్తూ ఉంటారు. తన రూపంతో తను కూర్చుంటది, మనిషి రూపంగా ఎత్తిన తర్వాత కూర్చుంటది. సర్పం నా దగ్గరికి వస్తుంది. తర్వాత మనిషి కూడా మీరు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. పోలికలు అంటే కనుక మీరు నాకు జస్ట్ ఎలా కనిపించారు, నాకు సర్పరూపం నుంచి మీరు మనిషికి ఎలా ఉన్నారు, నాకు మీలాగానే కనిపిస్తారు. వాళ్ళ ఆభరణాలు వాళ్ళటి.
రూమ్ లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతాను. ఒకవేళ సడన్ గా ఇప్పుడు మీ పక్కన ఒక సర్పం వచ్చి ఎలా ఒకవేళ ఉన్నింది అనుకోండి, ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను. అది వీళ్ళు ఒక్కొక్కసారి గమనిస్తారు, ఒక్కొక్కసారి గమనించరు. నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే తను ఒక్కోసారి భయపడినప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆమె జోకట్టినట్టుగా ఉండేదంట. నా దగ్గర కూడా రాదు అప్పుడు. లేదు నా మా అమ్మ ఉంది, నేను మా అమ్మ ఒళ్ళో పడుకొని ఉండా అని చెప్పేది. నేను నా ఒళ్ళో పడుకోమంటే నేను పడుకోను అనేది. నాకు మా అమ్మ ఒళ్ళోనే పడుకొని ఉండా అనేది. మళ్ళీ మళ్ళీ కంపల్సరీ పౌర్ణమి ముందు రోజు నుంచి కంపల్సరీ స్టార్ట్ వస్తుంది. అవుతుంది. పెయిన్ బాగా నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. తర్వాత వచ్చేసి కొన్ని కైండ్ ఆఫ్ అంటే అమావాస్య అప్పుడు కూడా నేను కొన్ని ఫేస్ చేస్తాను పెయిన్స్. కానీ ఫేస్ చేసినప్పుడు నాకు ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం ఊడిపోతుంది. ఏంటంటే టెంపుల్ బయటికి వేయాలని అక్కడ ఏమైనా టైం దగ్గరకు వచ్చింది. సో అందుకని రమ్మంటుంది. గుడి బయటికి వేయాలి, పూర్వవివరం తీసుకురావాలి, పూజలు జరగాలి ప్రతి ఒక్కరి నుంచి. చిన్నప్పటి నుంచి ఒక అడవి అని చెప్పేది మేడం. చిన్నప్పటి నుంచి అడవి, అక్కడ తవ్వుతున్నారు, అక్కడ విగ్రహాలు తీసుకెళ్ళిపోతారు, నేను విగ్రహాలని కాపాడాలి, పూజ చేయాలి, శివుడు ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు అని చెప్పేస్తాను చిన్నప్పటి నుంచే. అంటే ఎవరు తీసుకెళ్తున్నారు, అడవిలో ఎవరు తవ్వుతున్నారు, మంది ఇది అవి కాదు కదా, మన ఊరు కాదు కదా, మన ఊరు కదా ఇదన్నా అంటే ఊర్లో ఉన్నప్పుడే. అంటే లేదు మమ్మీ మనం తీసుకెళ్తాను, మా అమ్మ నన్ను రమ్మంటుంది, నేను వెళ్ళాలి అంటే ఏడికని వెళ్తావంటే రాత్రులు కూడా నేను నైట్ టైంలో కూడా అమ్మాయికి నాకు కట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో అంటే కనుక ఫస్ట్ గుడి టెంపుల్ బయటకి వేస్తే విగ్రహాలు బయటకి తీసిన తర్వాత ఫస్ట్ పూర్వ వైభవం తీసుకురావాలి ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్. తను అడిగిన మొదటి కోరిక ఏంటంటే గుడి బయటికి వేసి విగ్రహాలకి పూజలు చేయాలని అదే నాకు చెప్తూ ఉంటారు కాళికామాత టెంపుల్. ఈ గురువుకి నేను చెప్పాను ఏమన్నానంటే, గురువు గారు మీకు ఖచ్చితంగా ఈ టెంపుల్ మీకు తొందరలోనే కనిపిస్తుంది అని చెప్పేసి మీరే వెళ్తారు, నన్ను తీసుకుని వెళ్తారని చెప్పాను. రాజుకాలంలో ఉన్నప్పుడు నేను ఏమేమి చేస్తాను, నన్ను ఎక్కడికి వెళ్ళేదాన్ని అవనేవి నాకు విశ్వాసం కనిపించాయి. ఈ గుడి బయటకి వేసిన తర్వాత పూజలు చేయాలి, ఇంకొన్ని ఉన్నాయి మాకు, ఇవన్నీ మేము చేయాలి. కొన్ని ఏంటంటే నాకు ఈ మధ్యనే ఒకటి జరిగింది సంఘటన. ఒకటి నేను ఇక్కడ పడుకొని నిద్రపోయిన తర్వాత 2 o'clock నేను పడుకున్నాను. 2 o'clock కి నేను అక్కడికి వెళ్ళాను వేరే చోటికి. ఆడ ఒక అతను చనిపోతున్నాడు, యాక్సిడెంట్ అయింది. అది నేను చూసాను. 1 o'clock కల్లా నేను తిరిగి వచ్చిన తర్వాత లేచి డైరెక్ట్ మమ్మీ లేపేసి మమ్మీ ఇలా జరిగిందని చెప్పాను. అలాగే మరుసటి రోజే నాకు అది ఎవరు చనిపోయినారు అనేది మా గురువు గారు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అది చూడడం తోటి నేను కూడా షాక్ అయ్యాను. ఫోటో స్టేటస్ పెట్టినప్పుడు నేను చూసాను, మమ్మీ ఇతనే మమ్మీ నాకు కనిపించింది అని నేను అప్పుడు మా అమ్మతో చెప్పాను. అవును ఖచ్చితంగా నేను ఏదో మనీ కోసమో ఏదో నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవాలని నేను ఇక్కడికి రాలేదు. నేను జస్ట్ ఏంటంటే ప్రపంచానికి ఇలాంటి గుడి ఉంది, ఇక్కడ పూజలు జరగాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. కానీ తీసుకెళ్ళాము తను, మేము ఏ బుద్ధు విజయనగరం మేము వెళ్ళలేదు. ఫస్ట్ నేనే వెళ్ళలేదు, పాపని ఎట్లా తీసుకెళ్తాం. మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఒక అన్న ద్వారా ఒక గురువు పరిచయం అయ్యాడు. ఆయన గురువు ఏకరెడ్డి ఆయన పేరు. ఆయన ద్వారా కాళికామాత భక్తుడు. ఆయన ద్వారా పరిచయం అయినాక ఒకసారి ఇంటికి వచ్చాడు. పాపను ఏంటి ఇది తెలుసుకోవాలా, ఇట్లా పాపకి ఇలా ఉందంటే కనుక వచ్చి పాపతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడుతుంది ఏంటనేది చూసినాడు. పాపను చూసినా నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే, ఇట్లా అమ్మవారు నాగదేవతమ్మ అమ్మ ఇట్లా చెప్పేది, స్కిన్ ఊడిపోతా అని చెప్పేది. నాకు చిన్నప్పటి నుంచి గుడి టెంపుల్ విగ్రహాలు తీయాలి, విగ్రహాలు తీసి పూజలు చేయాలి, శివుడు మా అమ్మ మా నాన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడ, నాగదేవతటి ఉండే, అవి తీసి పూజలు చేయాలి, అది చేస్తే కానీ మాకు బాగుండదు అని చెప్పింది. మీరే తీసుకెళ్తారు గురుగారు, అది త్వరలోనే తీసుకెళ్తారు, లేట్ ఏం లేదు, కొద్ది రోజులను నన్ను తీసుకెళ్తారు, మీకే తెలుస్తుంది అనింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అన్నాడు. మనకు పాప జాతకం రాసిన పంతులు కూడా హైదరాబాద్ లో ఆయనతో కూడా జాతకం రాపిస్తే ఆయనకు అర్థం కాక 10 మంది దగ్గరికి పంపించి లాస్ట్ కు చెన్నైలో అమ్మవారి భక్తుడు పంతులు ఆయన గుడి ఆయన ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయననే చెప్పాడు అమ్మాయి జాతకం తీయడం కష్టం, ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు ఆమె జాతకము మాకు ఎట్లా కనిపిస్తుంది, ఆ జాతకం కనపడింది ఆమె గురించి తెలుసుకున్న వాడైతే కనుక ఒక అదృష్టవంతుడు, ఇట్లే చెప్పాడు. నేను క్లారిటీ తెలుసుకున్నాకనే ఏంటి పాపకి ఇలా కనిపిస్తున్నాయి, ఇలా అంటే మా ఇంట్లో కూడా గంటల సౌండ్ రావడం కానీ, హారతి ఇస్తే పాటలు పాడడం కానీ, మన టెంపుల్లో స్మెల్ వస్తుంది చూడండి, మేము పూజలు చేయకోకుండా అట్లా స్మెల్ వచ్చేది. నేను టైలరింగ్ చేస్తాను, ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ టైంలో సౌండ్ ఏంటి ఇంకా స్మెల్ వస్తుంది అనడము అని మాకు అనేటోళ్ళు, కొంతమంది అన్నారు కూడా. అంటే అందరికి వినిపించవు, వినిపించిన వాళ్ళకు నాతో అన్నారు మీ ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది,
ఏదో గంటల సౌండ్ వస్తుంది ఏంది అనేది.